తెలుసు, స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. కానీ ఎవరైనా తెలిసినంత మాత్రం కాదు, కానీ ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే మనం భక్తులం అవుతాం. ఈరోజు కీర్తనలు 69వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇలుకయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలంలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. మనం యోసేపు గురించి ఆలోచిద్దాం. మొదట యోసేపు అనే మాటకు ఫలించేది కొమ్మ అని అర్థం. యోసేపుని ఇంకొక పేరుతో కూడా అంటారు, ఆయన కలలు కన యోసేపు అని, జోసెఫ్ ద డ్రీమర్. అయితే యోసేపుని వాళ్ళ తండ్రి ఎంతో ప్రేమించి రంగురంగుల నిల్వటంగిని కుట్టించినప్పుడు అన్నలందరూ అసూయపడతారు. ఆ అసూయతో వాళ్ళు గుంటలో పడేసి చంపేద్దాం అనుకుంటారు, కానీ ఐగుప్తు దేశానికి బానిసలుగా అమ్మేస్తారు. అయితే ఆ గుంటలో పడేసారు అన్నలు, కానీ దేవుడు ఆ గుంట నుంచి తీసి గవర్నర్గా దేవుడు ఆయనను హెచ్చిస్తాడు. వాళ్ళ తండ్రితో ఏం చెప్తారంటే, మృగాలు తినేసినాయి యోసేపుని, ఆయన అంగి మాత్రమే రక్తం అంటింది, అది కనపడ్డది అని చెప్తారు. ఏదో ఒక కథ అల్లుదామని చూస్తారు, కానీ యోసేపుకి దేవుడు ఒక కొత్త కథ మార్చాడు. యోసేపుకి చరిత్రనే లేకుండా వేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు మాత్రం యోసేపు ద్వారా ఒక చరిత్ర సృష్టించేంత ఆ గుంట నుండి తీసి డైరెక్ట్గా గవర్నర్ స్థానంలో పెట్టలేదు, కానీ ఎన్నో పరీక్షల గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఆ పరీక్షలన్నింటిలో నెగ్గాడు. మొదట దేవుడు యోసేపును ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అందరి కటాక్షం ఆయన మీద పడేటట్లుగా దేవుడు చేశాడు. రెండోది, ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్య శోధించినప్పుడు ఆయన వస్త్రము విడిచిపెట్టాడు, కానీ పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టలేదు. మూడోదిగా, ఆయన ఎక్కడున్నా కూడా నమ్మకంగా పనిచేశాడు. ఆయన యథార్థతను కోల్పోలేదు. దేవుడు యోసేపుని ఎంతగా హెచ్చించాడంటే, బానిసగా అమ్మబడిన దేశానికి దేశం మొత్తం బాధ్యత తీసుకునే స్థితిలో దేవుడు పెట్టాడు. దాసునిగా అమ్మబడిన దేశానికి దేశం మొత్తం ధాన్యం సరఫరా చేసే స్థితిలో దేవుడు పెట్టాడు. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, పాపం అనే గుంటలో మనం పడి ఉండొచ్చు, కష్టాలనే లోయలో మనం వెళ్తుండొచ్చు, కానీ దేవుడు మన స్థితిని కూడా ఒకరోజు మారుస్తాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. దేవుడు మనల్ని ఎటువంటి గుంట నుంచి అయినా లేవనెత్తగల సమర్థుడు. యోసేపును హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. యోసేపుకు తోడైన దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆ రోజు యోసేపు స్థితిని మార్చిన దేవుడే మన స్థితిని కూడా మార్చుతాడు. కరువు, వారి దేశం అంతట్లో కరువు వచ్చినప్పుడు వారి అన్నలకు కూడా, అన్యాయం చేసిన వారికి కూడా ఆహారం పెట్టే స్థితిలో దేవుడు యోసేపును పెట్టాడు. కానీ యోసేపు వాళ్ళ అన్నలు, మేము నీకు కీడు చేశాం కదా, మమ్మల్ని క్షమించు అని వాళ్ళు పశ్చాత్తాపంతో అడిగినప్పుడు యోసేపు ఒక మంచి మాట చెప్తాడు. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు దేవుడు, మరి మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ నాకు మేలుకరంగానే ఈరోజు జరిగింది అని మంచి సాక్ష్యం చెప్తాడు. మనం కూడా దేవుడికి అయితే ఎప్పుడు మన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తామో, మనకు కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటాడు. యోసేపు అట్లా చెప్పినట్టుగా మనం కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఆశ్రయిస్తే మనం కూడా అటువంటి మంచి సాక్ష్యం సంపాదించుకోగలుగుతాం. యోసేపు దేవుని మీద ఎంత ఆధారపడేవాడంటే, ఎంత నమ్మకంగా ఆయన పనిచేశాడంటే, యోసేపుకి 2 కుమారులు ఉంటారు, మనిషి ఇంకా ఎఫ్రాయిం. మనిషి అనే మాటకు బాధ మర్చుట, ఎఫ్రాయిం అనే మాటకు అభివృద్ధి. అంటే నేను నా తండ్రి ఇంటికి దూరం అయిపోయినా కానీ నా పరమ తండ్రి ఇంటికి ఎప్పుడు దూరం కాలేదని దేవుని గుర్తు చేసుకుంటూ ఆ పేరు పెట్టుకుంటాడు. మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ఆశ్రయిద్దాం, మన స్థితిని మార్చే యేసుని మాత్రమే స్తుతిద్దాం. సమయం ఇచ్చినందుకు వందనాలు.